ఉస్మానియా ఆసుపత్రి వద్ద చాలా వరకు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో భాగంగా కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన మహిళలకు కావచ్చు, మరో విధంగా చూసుకుంటే ఆశా వర్కర్లు కూడా కొద్దిగా తోపులాటలో అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ మనతో పాటు ప్రస్తుతం అయితే మహిళా నేత ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏదైతే ప్రజాపాలన అని చెప్పారు, ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు, మరోపక్క ఆశా వర్కర్లు చాలా మొత్తంలో మాకు ఏదైతే డిమాండ్స్ ఏవైతే అంశాలు హామీలు ఇచ్చారో ఇప్పటి వరకు కూడా నెరవేర్చిన దాఖలు లేవు అంటూ మరోవైపు ధర్నాలు చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆశా కార్యకర్తలను దౌర్జన్యం కొట్టారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? నిన్న సోనియా గాంధీ బర్త్డే అని, తెలంగాణ తల్లి విగ్రహం అని పేరుకు మాత్రం ప్రతిష్ఠించే కాదు, మహిళలను రెస్పెక్ట్ చేసేది వాళ్ళకి ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి. సోనియా గాంధీ తల్లి తల్లి అని అంటున్నారు, ఆమె తల్లికి కూడా ఇట్లనే చేస్తారా? సోనియా గాంధీని కూడా ఇట్లనే కొడుతున్నారా? ఆశా వర్కర్ని ఎంత విభత్సంగా కొట్టారు. ఇందాక కేటీఆర్ సార్ గారు వచ్చారు, దానికి ముందు మేము 2 hours ముందు నుంచి ఇక్కడ నిల్చున్నాం. పోలీస్ వాళ్ళు అన్నారు సార్ వచ్చినాక పంపిస్తాం మేడం అంటే, సరే అని అలాగే వెయిట్ చేస్తాం. సార్ వచ్చినాక కూడా లోపల పంపించలేదు. ఆశా వర్కర్ని కేటీఆర్ గారు పిలుస్తున్నారు, ఆమెను పిలవండి అని పిలుస్తుంటే కూడా ఆమె నెట్టి అక్కడ ఆ మూలకు వరకు నెట్టి తోపితే ఆమె పాపం చక్కెర వచ్చి పడిపోయింది. అపర్ణ అనే ఆశా వర్కర్ నిన్నైన దానికోసమే మేమందరం ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఆమెని అదే విధంగా వీళ్ళు పోలీసు వాళ్ళు జులుం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఫ్రెండ్లీ పోలీస్ని పెట్టారు. పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడే రోజులు పోయి పోలీసు వాళ్ళు అంటే ఫ్రెండ్లీగా అన్నట్టుగా కేసీఆర్ గారు పెట్టిండ్రు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ శాఖ మన సీఎం గారిదే ఉంది. ఆ సీఎం గారి పాలనలో ఇలా ఉందన్నమాట. లాఠీలతోని గూండాయిజం లాగా చేస్తున్నారు. 6 మంది, 4 కానిస్టేబుల్, 2 ఎస్ఐలు నన్ను ఒక్కదాన్ని పట్టుకొని లాగడం. సుమిత ఆనంద్ టీపీసీసీ వైస్ మెంబర్ ఉండే తనని నన్ను ఇద్దరిని కూడా టార్గెట్ చేసుకొని 6 బట్టి నోటితో చెప్తే మేము వస్తున్నాం కదా, మేము 2 hours వెయిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా వెయిట్ చేస్తాం. ఇవాళ ఆపిను, రేపు వచ్చే ఆమెను పలకరిస్తే అయితే ఎవరు ఆపలేరు కదా. ఈ ఉద్యమం కోసం అయితే కొట్టడానికి అయితే ఎవరైనా రాలేదు కదా, ఎవరైతే దొంగలం కాదు కదా. ఇవాళ హ్యూమన్ రైట్స్ డే, ఇవాళ యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ లాగా ఉందా ఇక్కడ? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హక్కుల కోసము ఇవాళ హ్యూమన్ రైట్స్ డే ఉంది. అంటే సంబంధించి ఏదైతే చైర్మన్ ఉన్నారో గతంలో ప్రైవేట్ హాస్టల్లో సంఘటన జరిగిన దాని గురించి వెళ్ళి అక్కడ స్వయంగా చూసారు. ఇంత మొత్తంలో నిన్న ఆశా వాళ్ళ మీద లాట్ చార్జ్ జరిగింది, అదేవిధంగా వాళ్ళని బూతులు కూడా తిట్టారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఉమెన్స్ కమిషన్ కూడా స్పందించిన దాఖలు లేవు, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? కేటీఆర్ గారు చిన్న మాట అన్నందు హ్యూమన్ కమిషన్ వరకు కేటీఆర్ సార్ తీసుకొచ్చారు. ఇది కంటికి కనిపించట్లేదా? తన ప్రభుత్వం చేస్తున్న పాలనే కదా ఇదైతే. ఆశా వర్కర్లు ఎలా ఏడుస్తున్నారు, ఎలా ఆమె ఎంత బాధపడుతుందో తెలుసు. వాళ్ళతో పాటు 2-3కి కూడా దెబ్బలు తగినాయి. అక్కడ వాళ్ళు ఇప్పటికి కూడా లోపలికి కూడా పోనీలేదు. నిన్న 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళందరినీ కూడా. ఓకే మేడం, స్వయంగా మీరు కూడా పోలీసుల చేతిలో కొద్ది వరకు గాయాల పాలైన పరిస్థితి ఉంది, ఎట్లా చూస్తారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ మహిళలతోని మహిళా పోలీసులే ఉండాలి. వాళ్ళైతే చాటి మహిళలే కదా, పోలీసులు కాకముందుకైతే మన మహిళలమే కదా. మేము పార్టీ పరంగా కాకుండా 2 మహిళలమే కదా. ఆమె నన్ను ముట్టుకొని నన్ను గుంజితే ఏం కాదట, ఆమె తగిలితే మాత్రం అమ్మకి నొప్పట. మమ్మల్ని ముట్టొద్దు, మమ్మల్ని దాకొద్దు. మరి మేము మహిళలం కాదా? మేము రెస్పెక్ట్ లేదా? నేను కంటెస్టెడ్ కార్పొరేటివ్ వైస్ చైర్మన్గా, నేను ఒక అడ్వకేట్ని. మమ్మల్ని తోపులాడితే మరి మేము మహిళలం కాదా? మమ్మల్ని అలా గుంజడం పీకడం అయితే అది మేము తట్టుకోవాలా? అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చాలా టూ మచ్గానే ఉంది. అసలు కేసీఆర్ హయాంలో అసలు ఒక బ్యారికేడ్ పెడుతుండే, అక్కడ కూడా ఉండింది ఒక లిమిటేషన్. ఎందుకంటే అక్కడ పేషెంట్స్ ఉంటారు, మాకు అది ఉంది కదా ఇంగితే నేను ఎప్పుడు ఎంతమంది వెళ్ళాలి అది కూడా ఉంది కదా, అందుకనే వెయిట్ చేసినాం కదా. అలా కాకుండా అత్యుత్సాహం కాదు అసలు. అందరు లాఠీలు పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అగో తనకు కూడా మాతో పాటు లాగి ఆమె మెంబర్ ఉండేది టీపీసీసీకి కమిషన్కి. రోజులు తీసుకొస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి ఆనాటి రోజులు కనిపిస్తుంది కదా. ఆనాటి రోజులు ఏందో ఈనాటి రోజులు ఏందో. ప్రతి ఒక్కరు పెన్షన్ రావట్లేదు. ఇప్పుడు మా ముందరే దేవిశ్రీ ప్రసాద్ అన్నతో మాకు పెన్షన్ రావట్లేదని బాధపడుతుంది ఆమె. మేము ఎట్లా బతకాలని అడుగుతుంది. 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, మహిళలను కూడా కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నారు కదా. మరో పక్క వాళ్ళకి ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి ఎంత కోటీశ్వరాలాగా ఉంది. అభయస్తం ఇస్తుంటూ కాంగ్రెస్ జెండా లాగా ఉంది, కాంగ్రెస్ అభయస్తంగా అనిపిస్తుంది. కోటీశ్వరాలాగా ఉంది ఆమె. సింపుల్గా అందరికీ అంటే చదువుకొని వాళ్ళకి కూడా తెలుస్తుంది. తెలంగాణ తల్లి అంటే ఒక దేవతలాగా నమస్కరించేటట్టు ఉండాలి. ఆమె ఎలా ఉంది? ఆమె తెలంగాణ తల్లిని చూస్తేనే పేదరికంలో ఉంది. ఇక మనమందరం ఇప్పుడు కోటీశ్వరాలు అవుతాం, మేమందరం మహిళలు ఇప్పుడు కోటీశ్వరాలు అవుతాం. అది అభయస్తం ఇస్తూ తెలంగాణ అదే కాంగ్రెస్ తల్లిలాగానే ఉంది, అది తెలంగాణ తల్లిలాగా లేదు.